హాయ్, వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు చూడండి. ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు అనేది మనం చూద్దాం. ఒకసారి చూడండి. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులుగా కానీ నిర్జీవులుగా కానీ అయ్యి ఉంటాయని ఇప్పటికే మీరు నేర్చుకున్నారు. అంటే మన చుట్టూ ఉన్న అంశాలన్నీ సజీవులుగా కానీ నిర్జీవులుగా కానీ, సజీవులు అంటే ప్రాణంతో ఉన్నా కానీ, నిర్జీవులు అంటే ప్రాణం లేకపోవడం అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ప్రాణంతో అయినా ఉంటాయి లేదా ప్రాణం లేకుండా అయినా ఉంటాయని మనకి ఇప్పటికే తెలుసు అని చెప్తున్నారు. అయితే చూడండి, తర్వాత ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తాయి అని గుర్తుకి తెచ్చుకోమంటున్నాడు. కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తాయని గుర్తు తెచ్చుకోమన్నాడు. నెక్స్ట్, మీరు ఈ విధులు జాబితాను తయారు చేయగలరా? ఏంటి అంటే చూడండి, ఇక్కడ ప్రాథమిక విధులు అంటే మనకి ఆహారం తీసుకోవడం కానీ లేదంటే శ్వాస తీసుకోవడం కానీ ఇలా కొన్ని విధులు ఉంటాయన్నమాట. విధులు అంటే పనులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మీరు తయారు చేసిన జాబితాలోని వేరువేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వహిస్తాయి. మీరు ఈ పాఠ్యాంశంలో అవయవాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అంటే కణం. చూడండి, అవయవాల యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అంటే కణం. చూడండి, కణాలను ఇటుకలతో పోల్చవచ్చు. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాం. అదేవిధంగా కణాలన్నీ కలిస్తే ప్రతి జీవి దేహం తయారవుతుంది. చూడండి, ఇక్కడ ఇటుకలను ఒక దగ్గర పేర్చడం ద్వారా మనం ఒక గోడని ఏ విధంగా అయితే నిర్మిస్తామో ఒక ఇంటిని, అదే విధంగా కణాలన్నీ కలిస్తే ప్రతి జీవి దేహం తయారవుతుంది. ఓకే, ఇది మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ గదులు తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపిస్తాయి. కణం చేత నిర్మించబడిన ఈ యొక్క గదులు అనేవి తేనెపట్టులో ఉన్న గదుల వలె కనిపిస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే కణ నిర్మాణం అనేది ఇటుకల గోడతోనూ తేనెపట్టు యొక్క నిర్మాణంతో పోల్చడం అనేది జరిగింది. పక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉన్నట్లు కూడా ఆయన గమనించారు. హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేక కణాలు నిర్జీవ కణాలు. చూడండి, రాబర్ట్ హుక్ అనే వ్యక్తి కనుగొన్న ఈ యొక్క కణాలు అనేవి ఎటువంటి కణాలు అంటే నిర్జీవమైన కణాలు. నెక్స్ట్ తర్వాత, మెరుగైన సూక్ష్మదర్శనుల కనుగొన్న తర్వాత మాత్రమే సజీవ కణాలను పరిశీలించారు. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల వరకు కణం గురించి ఎటువంటి విషయం అనేది కనుగొనడం అనేది జరగలేదు. మెరుగైన అధిక వృత్తీకరణం కలిగిన సూక్ష్మదర్శులను అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం కణ నిర్మాణం, దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం సాధ్యమయ్యింది. నెక్స్ట్, కణం ఆవిష్కరణ. చూడండి, నెక్స్ట్ మనకున్నది ఏంటంటే కణం ఆవిష్కరణ. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. చూడండి, రాబర్ట్ హుక్ అనే పర్సన్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1665లో. బెండు అనేది చెట్టు యొక్క బెరడు అన్నమాట. ఇది ఒక చెట్టు యొక్క బెరడు. ఆయన బెరడును పలచగా తరిగిన తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శినితో పరిశీలించారు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండటాన్ని ఆయన గుర్తించారు. చూడండి, ఆ యొక్క తరిగిన బెండు ముక్క అనేది మనకి ఎలా కనిపించింది అంటే ఈ యొక్క రాబర్ట్ హుక్కి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. రాబర్ట్ హుక్ చే పరిశీలించబడిన కణం
ఇదిగో ఇదే బెండు ముక్క కణం బెండు. ఇది కార్క్ టిష్యూ అని చెప్పడం జరుగుతుంది దీన్ని. చూడండి ఇది ఎలా ఉన్నాయంటే ఇది ఇటుకలు పేర్చినట్టు ఉందని చెప్పడం జరిగింది. ఇలా ఒక గోడ కట్టిన విధంగా లేదా ఒక తేనె పట్టు నిర్మాణం ఏదైతే ఉంటుందో తేనె తొట్టే ఈ విధంగా ఉండటం అనేది జరిగిందని చెప్పారు మనకి. ఓకేనా, చూడాలి డయాగ్రామ్లో కూడా మనకి దీని గురించి మెన్షన్ చేశారు. నెక్స్ట్ తర్వాత కణం చూడండి. నెక్స్ట్ కణం సైడ్ హెడ్డింగ్. భవనంలో ఇటుకలు సజీవుల్లోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. చూడండి ఈ యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అనేది కణం అని సజీవుల్లో చెప్తే నార్మల్గా భవనంలో ఇటుకలని చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా నిర్మాణాత్మక ప్రమాణాలు అన్నమాట. భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకతో నిర్మించినప్పటికీ అవి వేరు వేరు రూపాలలో, ఆకారాలలో, పరిమాణాల్లో ఉంటాయి కదా. అదేవిధంగా జీవరాశులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్నీ కణాలతో నిర్మించబడి ఉంటాయి. సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చు. మరి ఇది కణమా లేక కణాల సమూహమా? కోడిగుడ్డు అనేది కణం అన్నమాట. కోడిగుడ్డు అనేది కణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. ఇటుకల గోడ అనేది ఇచ్చాడు మనకి. చూడండి ఏ విధంగా అయితే ఇటుకతో గోడ నిర్మించారో ఈ యొక్క ఉల్లి పొర కణజాలం అనేది మనం పరిశీలిస్తే చూడండి అదే విధంగా ఉండడం అనేది జరిగింది. అందుకే ఈ యొక్క కణాలకు సంబంధించిన దాన్ని మనం ఇక్కడ ఇటుకలతోనే పోల్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కోడిగుడ్డుని ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సింగిల్ సెల్లార్ ఆర్గానిజంగా మనం చెప్పవచ్చు అనమాట. సింగిల్ సెల్లార్గా మనం కోడిగుడ్డుని చెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. సాధారణ కంటితో చూడగలిగే అంత పెద్ద పరిమాణంలో మనకి కోడిగుడ్డు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జీవులు కణాల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. చూద్దాం దీని సంగతి ఏంటనేది. చూడండి సజీవ కణాలను శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు, అధ్యయనం చేస్తారు. వస్తువులు పెద్దవి చేసి చూపగలిగేంత సూక్ష్మదర్శనులను వారు ఉపయోగించారు. రంజనాలను ఉపయోగించి కణంలోని భాగాలకు రంగులు అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. ఓకే, మిలియన్ల కొద్దీ సజీవులు ఉన్నాయి. వాటి ఆకారాలు, పరిమాణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వాటి అవయవాలు కూడా ఆకారం, పరిమాణం, కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. చూడండి బతికి ఉన్న ప్రాణులు ఈ భూమి మీద మిలియన్ల కొద్దీ ఉండడం అయితే జరిగింది. ఇందులో వాటి యొక్క పరిమాణం, ఆకారం అనేవి విభిన్నంగా ఉంటాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా వేరు రకాలుగా ఉంటాయి అన్నడం చెప్పడం జరిగింది. అందులో కొన్నిటిని అధ్యయనం చేద్దాం, అందులో కొన్నిటిని మనం ఇప్పుడు పరిశీలిద్దామని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. ఇక్కడ బహు అంటే ఎక్కువ అని అర్థం. ఓకే, మల్టీ సెల్లార్ ఆర్గానిజమ్స్ అంటారనమాట. మోర్ దెన్ సెల్స్ అనేవి అందులో ఉంటాయి. చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువైనప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగా ప్రభావం కలిగించదు. చూడండి ఈ యొక్క కణాలతో ఏర్పడిన జీవి అనేది చిన్న జీవి అయినంత మాత్రాన దాని మీద ఎటువంటి ప్రభావం అనేది జరగదన్నమాట. చేసే పనులు దాని యథావిధంగా చేసే పనులన్నీ జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏమిటంటే ఈ బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. అంటే ప్రతి జీవి కూడా ఏకకణం నుండే ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆ కణమే ఫలదీకరణం చెంది అండం. ఓకే, ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం.
ఓకే, ఇక్కడ చూడండి, కణం ఫలదీకరణం చెందితే దాన్ని మనం అండం అంటాం అన్నమాట. ఫలదీకరణం చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెరుగుకుంటూ అభివృద్ధి చెందుతుంది. కణం అనేది ఫలదీకరణం చెందడం వల్ల విభజన చెందుతూ వాటి యొక్క కణాల సంఖ్య అనేవి పెంచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ AB అని ఇవ్వడం జరిగింది, చూద్దాం. 2 జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటాం. చూడండి, ఒకే ఒక కణం ఉన్న జీవులను ఏకకణ జీవులు అని చెప్తాం. ఇక్కడ ఏక అంటే ఒకటి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అమీబా ఒకటి, పారామీషియా ఒకటి. పారామీషియా మరియు అమీబా అనేవి ఏకకణ జీవులు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ కణాల సంఖ్య. మీరు పొడవుగా ఉన్న చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువుల్లో ఎన్ని కణాలు ఉంటాయో ఊహించగలరా? ఆ సంఖ్య మిలియన్, ట్రిలియన్లో ఉంటుంది. మన దేహం భిన్న ఆకారాలు, పరిమాణాలు గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మానవుని యొక్క దేహం అనేది ఎన్ని అంటే ఆకారాలు, పరిమాణంలో పక్కన పెడితే చూడండి, ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుందని ఒక అంచనా చెప్పాడు. మానవుని దేహం ఎన్ని కణాలను కలిగి ఉంటుంది అంటే ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వహిస్తాయి. చూడండి, వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వహిస్తాయి. అంటే ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క కణం అనేది సపరేట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. చూడండి జాగ్రత్తగా, 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు అని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏకకణ జీవి కూడా బహుజీవులు చేసే అన్ని అవసరాలను, విధులను నిర్వహిస్తుంది. ఏకకణ జీవి కూడా బహుకణ జీవి చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. అయితే చూడండి, ఏకకణ జీవనంలో ఒక్క కణం మాత్రమే అన్ని పనులు చేస్తే, అన్ని విధులను నిర్వహిస్తే, బహుకణ జీవుల్లో ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క కణం అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. బహుకణ జీవులు ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమై వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. చూడండి, ఇక్కడ కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. ఓకేనా, కణజాలాలు అనేవి అవయవాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు అమీబా, పారామీషియా యొక్క పర్మనెంట్ స్లైడ్లను సూక్ష్మదర్శిని యందు చూపించవచ్చు. దానికి బదులుగా ఉపాధ్యాయుడు చెరువు నీటిలోని సేకరించి స్లైడ్ తయారు చేసి అందులో సూక్ష్మజీవులను చూపించవచ్చు. ఓకే, అమీబాకు సంబంధించిన స్లైడ్లు స్కూల్లో ఉంటాయి, తీసుకొచ్చి ఉపాధ్యాయుడు చూపించాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కణాల ఆకారం. మనకి ఇక్కడ 1.3 కణాల ఆకారం అని చెప్పి ఇక్కడ పరిశీలించమంటున్నాడు. 1.3 డయాగ్రామ్ మనల్ని ఇక్కడ పరిశీలించమన్నాడు. 1.3 ఇది పరిశీలించమన్నాడు. అమీబా అండ్ పారామీషియా గురించి ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దానిలో అమీబా ఆకారాన్ని ఎలా ఉందని నిర్వహిస్తావు? దాని ఆకారం క్రమరహితమని నీవు చెప్పగలవు. అమీబా అనే దానికి ప్రత్యేకమైన ఆకారం అంటూ ఉండదు. నిజానికి ఇతర జీవుల వలె అమీబా నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని దేహం నుండి వివిధ పొడవుల్లో వెలుపలకి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను గమనించండి. ఓకేనా, అమీబా అనేది ఎలా ఉందని తీసుకుంటే చూడండి, దీంట్లో ఇలా వేళ్ళు వంటి నిర్మాణాలు బయటికి రావడం అనేది ఉంటుంది. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా వాటిని మిథ్యాపాదాలు అంటారు. చూడండి, దీని గురించి 7వ తరగతిలో ఇవ్వడం జరిగిందంట. మనం చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. మిథ్య అంటే మాయ అని అర్థం అంట. మిథ్య అంటే మాయ. అమీబా
కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అంటే అమీబా అనేది ఆహారం తీసుకోవడానికి లేదా కదలడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే మిథ్యాపాదాలు అంటాం. ఏంటవి? మిథ్యాపాదాలు. అమీబా ఆకారాన్ని మార్చుకోగలగడం వల్ల ఏ ప్రయోజనాలను పొందగలుగుతుంది అని క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ మనం క్లాస్లోకి చూడండి. మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. చూడండి, ఆలోచించుతున్నారు ఇక్కడ. మిథ్యాపాదాలు, అవును ఇది నిజం. మిథ్యాపాదాలు ఏర్పడడం వల్ల అమీబా యొక్క ఆకారం అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ మార్పు ఆహార సేకరణకు గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. అవును, తన ఆకారాన్ని మార్చుకోగల ఏక కణానికి మరొక ఉదాహరణ మానవులోని తెల్ల రక్త కణాలు. చూడండి, వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోగల వేరొక కణం ఏంటి అంటే మానవుని యొక్క తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి చెప్పడం జరిగింది. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే, కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవి. చూడండి, ఏక కణానికి సంబంధించి మనకి ఇక్కడ రెండు చెప్పడం జరిగింది. ఒకటి అమీబా అనేది ఇక్కడ జీవి అయితే, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇక్కడ కణాలు అని చెప్పడం జరిగింది. తెల్ల రక్త కణాలు అనేవి జీవి కాదు, కణాలు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మిలియన్ల కొద్ది కణాలు ఉన్న జీవులో నీవు ఏ ఆకారాన్ని ఊహిస్తావు? పటం 1.4 ABC మనకి ఇవ్వడం జరిగింది. చూద్దాం దాని గురించి. మానవుల్లోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది ఆ యొక్క డయాగ్రామ్. కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. ఓకే, అది చేసే పనులు బట్టి యొక్క కణం యొక్క ఆకారం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, లేదా పొడవుగా కానీ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది 1.4లో ఏ అనేది. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉండే కణాలను ఏమంటారు అంటే చూడండి ఒకసారి, మనకి ఇక్కడ చూడండి ఒకసారి, వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు. తర్వాత మనకి డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, వీటిని రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పాడు. వర్తులాకార ఎర్ర రక్త కణాలు. తర్వాత కదురు కండరపు కణజాలం. ఆప్షన్ బి చూడండి, కదురు కండరపు కణజాలం. తర్వాత ఆప్షన్ సి అబ్జర్వ్ చేయండి మీరు, దీర్ఘ శాఖయుత నాడి. అదేంటో దీర్ఘంటే పొడవైన నాడీ కణం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూద్దాం 1.4లో బి. ఇవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. అయిపోయింది. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖయుతంగా ఉంటాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి వాటిని ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ప్రసారం. ఓకే, తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనులు నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తాయి. నాడీ కణం యొక్క సమాచార విశ్లేషణ అనేది చూడండి, అవయవాలకు సంబంధించిన నియంత్రణ సమన్వయానికి సహకరించడం అనేది జరుగుతుంది. కణంలోని ఏ భాగం దాని ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలవా? కణంలోని ఏ యొక్క భాగం అనేది ఆ యొక్క జీవికి ఆకారాన్ని ఇస్తుందో ఊహించగలవా అని క్వశ్చన్ అడిగారు. తర్వాత కణంలోని భాగాలన్నీ ఒక పొరచే అమర్చబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. ఓకే, కణకవచం అనేది వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొర. చూడండి, ఇక్కడ కణకవచం అనేది వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొర, దానిపై నుండి వేరొక పొర. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. చూడండి, ఈ యొక్క జీవికి సంబంధించి నిర్మాణం ఏదైతే ఉందో, ఈ యొక్క కణాల నిర్మాణం అనేది అది నిర్ణయించేది ఏది అంటే ఇక్కడ కణకవచం. ఈ యొక్క కణకవచం అనేది వృక్ష కణంలో ఎక్కడ ఉంటుంది అంటే కణత్వచానికి పైన ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు చెప్పాడు.
ఓకేనా. ఇది చూడండి కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. చూడండి ఇక్కడ బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అది ఒక కణకవచాలు అనేవి మానవునిలో ఉండవన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కణాల పరిమాణం. జీవరాశుల్లోని కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నగా ఉండవచ్చు. చూడండి జీవరాశుల్లో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు అంటే ఎంత అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నగా ఉండవచ్చు, లేదా సెంటీమీటర్లు అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. ఓకే, ఏమైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శనంలో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణ కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణ చేసి లేదా పెద్దగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియా. 0.1 నుండి 0.5 మైక్రాన్ మీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతి చిన్న కణం ఏది అంటే బ్యాక్టీరియా కణం. దాని యొక్క పరిమాణం 0.1 to 0.5 మైక్రాన్ మీటర్ల పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుంది. అతిపెద్ద కణం ఇక్కడ అతిపెద్ద కణం ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ అండం అన్నమాట. ఆస్ట్రిచ్ పక్షి ఏదైతే ఉందో నిప్పుకోడి అంటాం. దీని యొక్క అండం అంటే గుడ్డు అనేది ఇక్కడ అతిపెద్ద కణం అనమాట. ఎంత ఉంటుందంటే చూడండి 170 మిల్లీమీటర్స్ ఇంటూ 130 మిల్లీమీటర్స్ పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుంది. చూడండి 170 మిల్లీమీటర్స్ ఇంటూ 130 మిల్లీమీటర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక కృత్యం ఏంటి అంటే నార్మల్గా ఒక కోడిగుడ్డును ఉడికించి పై పెంకును తొలగించి నీవు ఏం గమనించావు? ఒక కోడిగుడ్డును ఉడికించి దాని పై పెంకును తీసామన్నాడు. అప్పుడు నువ్వేం గమనించావు? పసుపు రంగు భాగాన్ని తెల్లని పదార్థం ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం ఆల్బమిన్. ఈ యొక్క తెల్లని పదార్థాన్ని ఏమంటారంటే ఆల్బమిన్ అంటారు. గుడ్డును ఉడికించినప్పుడు అది గడ్డ కడుతుంది. పసుపు రంగు భాగం సోనా. ఇవి అన్నీ ఒకే కణంలో భాగాలు. ఈ కణాన్ని మీరు వృద్ధీకరణ పరికరాలు లేకుండా పరిశీలించగలరు అని చెప్పాడు. ఓకే, ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉంటాయా? ఉండవు. ఇక్కడ కణాలన్నీ ఆల్మోస్ట్ ఒకే పరిమాణంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. మొక్కల్లో అయినా జంతువుల్లో అయినా జీవి యొక్క శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉండవలసిన అవసరం లేదు. కణాల పరిమాణం అవి నిర్వహించే విధుల్లో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖయుతంగానే ఉంటాయి. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒక రకమైన విధిని నిర్వహిస్తాయి. అయితే ఏనుగులో అయినా ఎలకలో అయినా మనకి ఇక్కడ నాడీ కణాలు అనేవి శాఖయుతంగా అంటే పొడవుగా ఉండడం అనేది జరుగుతుంది. వీటి యొక్క పని ఏంటి అంటే సమాచారాన్ని సేకరించడం. అది ఏనుగులో అయినా ఎలకలో అయినా. నెక్స్ట్ కణం నిర్మాణం విధి. ప్రతి జీవి అనేక అవయవాలను కలిగి ఉంటుందని మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ జీర్ణ అవయవాలు అన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయని మీరు చదువుకున్నారు. ఆ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణ, స్వాంగీకరణ వంటి విధులను నిర్వహిస్తాయి. అదేవిధంగా మొక్కల్లోని వేరువేరు అవయవాలు తమకు నిర్దిష్టమైన పనులను నిర్వహిస్తాయి. ఉదాహరణకు వేర్లు నీటిని, లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. మీరు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా ఆకులు ఆహారం తయారు చేయడంలో బాధ్యత వహిస్తాయి. చూడండి మొక్కలకు ఆహారం అందించేవి ఏంటి అంటే ఆకులు అన్నమాట. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగంతో తయారవుతుంది. చూడండి ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగంతో
తయారవుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలిక గల కణాల సముదాయం అన్నమాట. చూడండి, కణాలు అన్నీ అంటే ఒక్క పనికి సంబంధించిన కణాలు అన్నీ కలిసి ఒక దగ్గర గుంపుగా ఫామ్ అయితే దాన్ని కణజాలం అంటాం. ఈ కణజాలమాలన్నీ కలిపి మనకి ఇక్కడ ఒక చిన్న అవయవం అనేది తయారవడం జరుగుతుంది. పహేలి అవయవాలు కణాలతోనూ ఆ కణజాలాలు కణాలతోనూ ఏర్పడి ఉంటాయని గ్రహించింది. చూడండి, పహేలి అవయవాలు కణజాలాలతోనూ ఆ కణజాలాలు కణాలతోనూ ఏర్పడి ఉంటాయని గ్రహించింది. కణం అనేది జీవులో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణం అనేది జీవులో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణం నందులి భాగాలు ఫస్ట్ది కణత్వచం గురించి ఇవ్వడం జరిగింది. కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రం అనే ప్రాథమిక అంశాలు ఉంటాయి. కణంలో ఉండే ప్రాథమిక అంశాలు ఏంటి అంటే కణత్వచం ఒకటి, తర్వాత జీవ పదార్థం ఒకటి, కేంద్రకం ఒకటి అన్నమాట. ఓకే, జీవ పదార్థం, కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. చూడండి, కేంద్రకం ఎలా ఉంటే దీని చుట్టూ ఇలా జీవ పదార్థం ఉంటాయి, దాని చుట్టూ ఇలా కణం అనేది ఇలా ఒక కణత్వచం అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. దీన్నే ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఈ యొక్క కణత్వచాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు అనమాట. ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల్లోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. చూడండి, పరిసరాలలోని పదార్థాల నుండి లేదా వేరే ఒక కణం నుండి వేరు చేసేది ఏంటి అంటే ఇక్కడ మనకి పరిసరాల పదార్థాల నుండి వేరు చేసేది ఏంటి అంటే ఈ యొక్క ప్లాస్మా పొర అనమాట. ఓకే, చూడండి, ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉంటుంది. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉంటుంది. ప్లాస్మా పొర చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. కణం నుండి లోపలికి బయటికి పదార్థాలు రవాణా చేయడానికి ఈ యొక్క ప్లాస్మా పొర అనేది అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుందంట. చూద్దాం తర్వాత. కణం నందుల ప్రాథమిక అంశాలను పరిశీలించడం కోసం ఒక ఉల్లిపొరను తీసుకోండి. పింక్ రంగులోని ఎండిన పొరను తొలగించండి. తెల్లని రసయుత ఉల్లిపాయపై గల పొరను మీ శ్రావణంతో కానీ లేదా చేతితో కానీ సులువుగా తీయవచ్చు. ఉల్లిపాయ ముక్కలు చేసి పలచని పొరను విడదీయండి. పలచని పొరలో చిన్న భాగాన్ని గాజు స్లైడ్ పైన చిన్న నీటి చుక్కతో ఉంచండి. ఈ పలచని పొరను చిన్న ముక్కలుగా చేయడానికి బ్లేడును కానీ శ్రావణాన్ని కానీ ఉపయోగించవచ్చు. ఒక చుక్క మెథైలిన్ బ్లూ ద్రావణాన్ని ఉల్లిపొర ముక్కలపై వేసి దానిపై ఒక కవర్ స్లైడ్ను పెట్టండి. కవర్ స్లిప్ వేసే సమయంలో కవర్ స్లిప్ కింద గాలి బుడగలు లేకుండా చూడండి. స్లైడ్ సూక్ష్మదర్శిని నందు పరిశీలించి పటంలో చూపిన 1.5లో చూపిన విధంగా ఇక్కడ పటం 1.5 మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 1.5 ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ కేంద్రకం ఒకటి కనిపిస్తే కణద్రవ్యం అనేది ఒకటి కనిపించడం జరిగింది దేంట్లో, ఉల్లిపొరలో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఉల్లిపొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. ఉల్లిపొర అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దానినే కణకవచం అంటారు. చూడండి, కణత్వచం పైన ఉండే దాన్నే మనం కణకవచం అంటాం. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. చూడండి, కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రయుతమైన గుండ్రని భాగాన్ని మనం కేంద్రంగా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య గల జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి మధ్య గల జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. మొక్కలకు కణకవచం ఎందుకు అవసరమో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది. చూద్దాం. కణకవచం కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కణకవచం అంటారు అని
తెలుసు మనకి. ఇక్కడ కణత్వచమును ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కకు అవసరము. చూడండి, ఈ యొక్క కణత్వచం అనేది మొక్కకు రక్షణ కోసం అవసరం అన్నమాట. మొక్క యొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణనిస్తుంది. చూడండి, మొక్కకి పరిసరాల నుండి రక్షణనిచ్చేది ఏంటి అంటే కణకవచం అన్నమాట. మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ట్రాండిస్కానియా. చూడండి, ట్రాండిస్కానియా, ఎలోడియా లేదా రియో పత్రాల పొరల్లో మీరు కణాలను పరిశీలించవచ్చు. వాటి స్లైడ్లను మీరు ఉల్లి పొరను తయారు చేసిన విధంగానే తయారు చేయవచ్చు. పహేలి బోజోలు జంతు కణాలను కూడా పరిశీలించగలవా అని అడిగింది. చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి, పట్టికలో యాక్టివిటీ 1.4లో ఒక పరిశుభ్రమైన టూత్పిక్ను లేదా మొన చివర అగ్గిపుల్ల తీసుకొని మీ బుగ్గ లోపలి భాగాన్ని గాయం లేకుండా జాగ్రత్తగా దాన్ని గీకమని చెప్పాడు. గ్లాస్ సైడ్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆ యొక్క దానికి ఒక చుక్క అయోడిన్ చేర్చి దానిపై కవర్ క్లిప్ పెట్టాలి. దీనికి బదులు 1.1,2 చుక్కల మిథైల్ బ్లూ ద్రావణాన్ని కూడా వాడచ్చు. అయోడిన్ ద్రావణాన్ని కానీ మిథైల్ బ్లూ ద్రావణాన్ని కానీ వాడమంటున్నాడు. బొగ్గ నుండి గీకిన పదార్థంలో మీరు అనేక కణాలు చూడవచ్చు. మీరు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకాలను గుర్తించవచ్చు. జంతు కణంలో చూడండి, ఇక్కడ జంతు కణంలో కణకవచం ఉండదు. చూడండి, జంతు కణంలో కణకవచం అనేది ఉండదు. ఇది ఓన్లీ వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది. అది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మానవుని బుగ్గ కణం. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, కేంద్రకం అనేది మనకి ఇచ్చాడు. తర్వాత కణద్రవ్యం మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూడండి, ఇక్కడ కణత్వచం, కేంద్రకత్వచం. ఓకేనా. కణత్వచం, కేంద్రకత్వచం. ఓకేనా. ఇందులో కణకవచం అనేది ఉండదు. కణకవచం అనేది జంతు కణంలో మనకి ఎక్కడ కనిపించదు, కణకవచం అనేది. ఓకేనా. నెక్స్ట్ కణద్రవ్యం. ఇది కేంద్రకానికి, కణత్వచానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థం. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. అవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైజోజోములు మొదలైనవి. ఓకేనా. చూడండి, వాటి గురించి మీరు తదుపరి తరగతిలో తెలుసుకుంటారు. ఓకేనా. చూడండి, కేంద్రకానికి, కణత్వచానికి మధ్యలో ఉండే జీవ పదార్థం ఏంటి అంటే కణద్రవ్యం అన్నమాట, జిగురు లాంటి పదార్థం. తర్వాత కేంద్రకం. ఇది జీవకణంలో అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొంది సూక్ష్మదర్శినితో చాలా సులువుగా దీన్ని చూడవచ్చు. కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రకత్వచం అంటారు. ఈ పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి, కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు సహాయపడుతుంది. కణద్రవ్యానికి, కేంద్రకానికి మధ్య ఉండే పొరను ఏమంటాము అంటే కేంద్రకత్వచం అని అంటాం. ఇది కూడా రవాణాకి సహాయపడే పొర అన్నమాట, ప్లాజ్మా పొరలాగా. ఓకే. సూక్ష్మదర్శనంతో అధిక వృద్ధీకరణను ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక గుండ్రని నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దాన్నే కేంద్రకాంశం అంటారు. ఓకే. కేంద్రకాంశం, కేంద్రకంలో గల గుండ్రని నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. కేంద్రకాంశంలో పాటు చూడండి, కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో మనం క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలను ఉంటాయి. ఓకే. కేంద్రకంలో కేంద్రకాంశంతో పాటు క్రోమోజోములు అనేవి దారాల వంటి నిర్మాణాలను కూడా మనం గమనించవచ్చు. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. ఈ యొక్క క్రోమోజోములు. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. కణ విభజన సమయంలో మనకి స్పష్టంగా కనిపించేవి ఏంటి అంటే క్రోమోజోములు. ఓకే. చూద్దాం. వృక్ష జంతు కణాల్లో కేంద్రక నిర్మాణం, బ్యాక్టీరియాలో కేంద్రక నిర్మాణం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాం. చూడండి, బ్యాక్టీరియా కణంలో కేంద్రకం
జీవుల్లో కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణ చెందలేదు. ఓకే, బ్యాక్టీరియా కణం అనేది ఏకకణం అనుకున్నాం ఇందాక. ఇక్కడ బహుకణ జీవులు ఉండేంత విధంగా కేంద్రకం అనేది వృద్ధి చెందలేదని చెప్పిందండి. దానికి కేంద్రక త్వచం ఉండదు. ఓకే, దానికి కేంద్రక త్వచం ఉండదు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. చూడండి, కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాలను కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఓకే, అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. ఇక్కడ చూడండి, ప్రో అంటే ముందు. ఇక్కడ చూడండి, క్రయాన్ అంటే కేంద్రకం అన్నమాట. ఉదాహరణకు బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు, ఉల్లి పొరలు, తర్వాత బొగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉంటాయి. వీటిని నిజ కేంద్రక కణాలు అంటారు. అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉల్లిపొర ఒకటి ఇవ్వడం జరిగింది, బుగ్గ కణాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉల్లిపొర, బుగ్గ కణాలు అనేవి నిజ కేంద్రక కణాలు అయితే, బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి కేంద్రక పూర్వ జీవుల్లోకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు నిజ కేంద్రక జీవులే. బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి ఉన్నవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సూక్ష్మదర్శనంతో ఉల్లిపాయలో కణాలు పరిశీలించినప్పుడు మీరు కణద్రవ్యంలో ఏవైనా ఖాళీగా ఉన్న నిర్మాణాలను గమనించారా? వాటిని రిక్తికలు అంటారు. అవి ఉల్లిపొర కణంలో వలె ఒకటే పెద్దదిగా ఉండవచ్చు, లేదా బొగ్గ కణం వలె చిన్న రిక్తికలుగా ఉండవచ్చు. పెద్ద రిక్తికలు వృక్ష కణంలో సహజం. జంతువుల్లోని రిక్తికలు చాలా చిన్నవి. పెద్ద రిక్తికలు ఉండేవి వృక్ష కణంలో, చిన్న రిక్తికలు ఉండేవి జంతు కణంలో ఉంటాయని చెప్పడం జరిగింది. తర్వాత మీరు ట్రాండిస్ కానియా ఆకులోని కణాలను కణద్రవ్యంలోని సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనించవచ్చు. అవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటిని ప్లాస్టిడ్లు అంటారు. అవి వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్లు అంటారు. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి పత్రంలో ఉండే హరిత రేణువుల్లో గల పత్రహరితం కారణమని గుర్తుకు తెచ్చుకోండి. వృక్ష జంతు కణాల మధ్య పోలిక చూడండి, 1.3, 1.4లో చూడడం జరిగింది. చూడండి, ఇప్పుడు వృక్ష జంతు కణాల మధ్య పోలికలు, భేదాలను పట్టికలో రాయండి. చూద్దాం. ఇక్కడ మనకి వృక్ష కణం, జంతు కణం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ అనేది వృక్ష కణం, బి అనేది జంతు కణం. రెండిటిలోనే మనకి కణద్రవ్యం అనేది కామను, కేంద్రకం కూడా కామను, రిక్తికలు కూడా ఉంటాయి. వృక్ష కణంలో పెద్ద సైజులో రిక్తికలు ఉంటే జంతు కణంలో చిన్న సైజులో రిక్తికలు అనేవి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత కణత్వచం ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన కణత్వచం, రిక్తికలు, కేంద్రకం, కణద్రవ్యం ఇవన్నీ కూడా వృక్ష కణం, జంతు కణంలో మనకి సాధారణంగా కనిపించే అంశాలు అన్నమాట. అయితే చూడండి, వృక్ష కణంలో హరిత రేణువులు ఉంటాయి, జంతు కణంలో ఉండవు. కణకవచం వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉండదు. ఇది యొక్క టేబుల్ ఏదైతే ఉందో, ఈ యొక్క డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. చూడండి, కణత్వచం ఉంటుంది రెండిటిలోని, కణకవచం ఇక్కడ చూడండి వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో కణకవచం అనేది ఉండదని చెప్పుకున్నాం. కేంద్రకం రెండిటిలోనే ఉంటుంది. కేంద్రక త్వచం కూడా మనకి ఇక్కడ రెండిటిలోనూ ఉంటుంది అనమాట. కేంద్రక త్వచం కూడా మనకి ఇక్కడ రెండిటిలోనూ ఉండడం జరుగుతుంది. కణద్రవ్యం రెండిటిలోనూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్లాస్టిడ్లు వృక్ష కణంలో ఉంటాయి, ఈ యొక్క జంతు కణంలో ఉండవు. రిక్తికలు కూడా రెండిటిలోనే మనకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఓకే, కీలక పదాలు ఇవ్వడం జరిగింది. మీరు ఏం నేర్చుకున్నారు? అన్ని జీవులు
అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారవుతాయి. అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారయ్యి ఉంటాయి. జీవుల్లో జీవం గల అతి చిన్న భాగం కణం. చూడండి, జీవుల్లో జీవం గల అతి చిన్న భాగం కణం. 1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించాడు. ఓకే, కార్క్ టిష్యూ అంటాం. కణాలు వేరువేరు ఆకారాలు, పరిమాణాల్లో ఉంటాయి. కణాల సంఖ్య కూడా వేరువేరు జీవుల్లో వేరువేరుగా ఉంటుంది. ఓకే, కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ కోడిగుడ్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి, మరికొన్ని జీవులు అధిక కణాలతో ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏకకణానికి మనకి అమీబా, పారామీషియా అనేది ఇవ్వడం జరిగింది. బహుకణ జీవులు అంటే మొక్కలు, జంతువులు చెప్పొచ్చు మనం. ఏకకణ జీవుల్లో ఒక కణం బహుకణ జీవుల్లోని అన్ని రకాల కణాలు చేయగల అన్ని పనులను నిర్వర్తించగలుగుతుంది. కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. చూడండి, కణంలో 3 ముఖ్యమైన భాగాలు: కణత్వచం, కణత్వచం ఒకటి, ఇంకొకటి కణాంగాలతో కూడిన కణద్రవ్యం. దీంట్లో మనం ఏమనుకున్నాము అంటే, చూడండి, క్రోమోజోములు అనేవి ఉంటాయి, కేంద్రకాంశం అనేది ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ కేంద్రకం ఒకటి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క కేంద్రకం ఒకటి. కేంద్రకం నుండి కణద్రవ్యమును కేంద్రకత్వచం వేరు చేస్తుంది. కేంద్రకం నుండి కణద్రవ్యమును కేంద్రకత్వచం వేరు చేస్తుంది. కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణ చెందకుండా, అంటే కేంద్రకత్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అంటే కేంద్రకానికి ఎటువంటి త్వచము లేకపోతే వాటిని కేంద్రక పూర్వ కణాలు అంటారు. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి ఒక అదనపు పొరను కలిగి ఉంటాయి. దాన్నే కణకవచం అంటారు. ఇది కూడా అయిపోయింది. ప్లాస్టిడ్లు అనబడే రంగు గల కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తాయి. పత్రహరితం కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. జంతువుల్లో ఉండే చిన్న పరిమాణాలు గల రిక్తికులు భిన్నంగా వృక్ష కణంలో ఉండేవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే రిక్తికులు జంతు కణంలో చిన్నగా ఉంటే వృక్ష కణంలో పెద్దగా ఉంటాయి. ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం. చూడండి, ఏకకణ జీవులు ఒక కణంతో గల దేహం కలిగి ఉంటాయి. అవును. కండర కణాలు శాఖీయుతంగా ఉంటాయి. మన యొక్క కండర కణాలు శాఖీయుతంగా ఉంటాయి. కండర కణాలు శాఖీయుతంగా ఉండవు. జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి? అవయవం అన్నాడు, కాదు కణం. తప్పు ఇది కూడా. అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. కరెక్టే. నెక్స్ట్, ఇది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే ఓకే ఇది మనకి ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని ఒకటి ఇచ్చాడు. మన శరీరం యొక్క వెలుపలి పొరలోని కణాలు జీవం లేనివి. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు మిలియన్ల కొద్దీ చర్మం చిన్న చిన్న ముక్కలను కోల్పోతుంది. దుమ్ము పట్టిన టేబుల్ మీద వేలిని కదిలించిన ప్రతిసారి మీ పాత చర్మ కణాలు చాలా అక్కడ రాలిపోతాయి. చూసుకోండి, మన శరీరంలో సగటున ఒక వ్యక్తి యొక్క సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు అనే పాయింట్ ఇక్కడ మనకి లాస్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే చూడండి, మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.